ఎస్ గుడ్ మార్నింగ్ డే స్టూడెంట్స్. సో చాలామంది గ్రూప్ వన్ మీద కొన్ని అపోహలు పెట్టుకొని ఉన్నారండి. ఇది లాస్ట్ టైం గ్రూప్ వన్ సిలబస్ అంటే ఇప్పుడు ఒకే పేపర్ ఉండొచ్చు అని ప్రపోజల్ వచ్చింది సిలబస్. ఇందులో నుంచి మీరు ఇదే సిలబస్ మీరు 10th క్లాస్లో దీనికంటే డబుల్ చదివి ఉంటారు. 10th క్లాస్లో ఇది నేను టైపింగ్ చేయించాను, అందుకే నా పేరు పెట్టాను. మీరు దీనికంటే మీరు 10th క్లాస్ డబుల్ చదివి ఉంటారు. దేని గురించి రాయలేరు మీరు చెప్పిన ఒక మాట చెప్పాలి. ఫలానా కోసం ఇప్పుడు ఇన్ కేస్ పర్యావరణ సంబంధించిన సమస్యలు రాయలేరా? మీరు రాయలేదు, ఎప్పుడు డిస్క్రిప్ట్ రాయలేదా? చాలామందికి గ్రూప్ 1 మీద ఉన్న అపోహ ఏంటంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అప్లై కూడా చేయరు. ఎందుకంటే కనుక అది ఆబ్జెక్టివ్ కాదు, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాదు కాబట్టి అప్లై చేయరు. ఏమి గ్రూప్ 2 అనుకోండి, రుద్దుకుంటా పోయేదే గ్రూప్ 2. ఏంది, ఏదో సుక్కలు పెట్టుకుంటా పోతే కనుక దాన్ని బబ్లింగ్ అంటారు. సుక్కలు పెట్టుకుంటా పోతే కనుక సరిపోతుందిలే, గ్రూప్ 2 జాబ్ వస్తుంది, ఎంఆర్ఓలో కావాల్సిన అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 2 కంటే గ్రూప్ 1 చాలా ఈజీ. గ్రూప్ 1 కంటే సివిల్స్ ఇంకా చాలా ఈజీ. సివిల్స్ నేను చెప్పట్లేదు అండి, చెప్తున్నాను. సివిల్స్ చాలా ఈజీ. సో ఇది ఎవరు చెప్పరు. ఎందుకంటే కనుక చెప్తే కనుక నేను ఎవరిని విమర్శించాను, ఒకరితో నాకు సంబంధం కూడా లేదు. సో కాబట్టి ఆబ్జెక్టివ్లోనే వెళ్ళిపోతారు తప్పనొచ్చి డిస్క్రిప్టివ్ జోలికి రారు. ఎందుకంటే ఇంకా మీరు పిల్లప్పటి నుంచి మీరు రాసింది మీకు ఒక్కసారి ఎన్నికి తిరిగి చూసుకుంటే, మీరు 10th క్లాస్ 7th క్లాస్ ఇంక్లూడింగ్ 7th క్లాస్ టు మీరు ఏదైతే డిగ్రీ కానీ బీటెక్ కూడా డిగ్రీనే కదా, డిగ్రీ వరకు మీరు రాసింది డిస్క్రిప్టివ్ మాత్రమే, ఆబ్జెక్టివ్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా? ఆబ్జెక్టివ్ విధానం అనేది ఓన్లీ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చేసరికి అలవాటు పడతారు. ఎందుకంటే కనుక ఈజీగా ఎగ్జామ్ రావాలా, సుఖంగా చదువుకోవాలా, హ్యాపీగా కొంచెం కూర్చొని చదువుకుంటే సరిపోతుందిలే, మనకు తెలిసిన బిట్లు వచ్చి కనుక రుద్దొచ్చు అనుకుంటారు. అది ఒపీనియన్ అంతవరకే. కాకపోతే కనుక మీరు కనుక కొద్ది కష్టపడ్డారంటే డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, స్టేట్ లెవెల్ పోస్టులు ఇవి రీజనల్ వైజ్ కాదు, ముందే చెప్తున్నాను. ఎందుకంటే కనుక మిస్లీడింగ్ అనేది నా కాడ ఉండదు, ఎప్పుడూ ఉండదు. ఏ రోజు కూడా మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వను, ఓకేనా? అది స్టేట్ లెవెల్ పోస్టులు, డిప్యూటీ కలెక్టరు, డిఎస్పీ ఇవన్నీ. సో కాబట్టి ఇప్పుడు పొరపాటున మీరు ఆర్డీఓ అంటే డిప్యూటీ కలెక్టర్ అంటే ఆర్డీఓ అయ్యారనుకోండి, నెక్స్ట్ అయ్యేది ఏంది, జేసీ అవుతారు అంటే జాయింట్ కలెక్టర్. నెక్స్ట్ అయ్యేది ఏంది, కలెక్టర్ అవుతారు అంటే కన్ఫామ్ ఐఏఎస్ కిందకి వెళ్ళిపోతారు. సో మీరు ఐఏఎస్ ఎలాగూ రాయరు. సో దానికంటే ఇది ఈజీ కదా, తెలుగులో ఉంటుంది. చాలామంది నన్ను అడిగారు, సార్ ఇంగ్లీషులో రాస్తేనే పాస్ అవుతారా అని, ఓకేనా? ఇంగ్లీషులో రాస్తేనే పాస్ అవుతామా లేదా అని. నేను ఆప్షనల్ తెలుగులో నేను తెలుగు అప్పట్లో సివిల్ సర్వీస్ రాసేటప్పుడు 25 ఏళ్ళ కిందట నేను తెలుగు పెట్టుకున్నాను. తెలుగు పెట్టుకుని తెలుగులోనే రాశాను. మరి నేను ఇంటర్వ్యూ వరకు ఎందుకు పోయాను? ఇంగ్లీష్ రాసిన వాడు పోవాలి కదా, తెలుగు రాసిన ఎందుకు పోతాను? సో కాబట్టి ఎప్పుడూ కూడా ఆ యొక్క ఇంగ్లీష్లో రాస్తేనే పాస్ అవుతాము. గ్రూప్ 1 లాంటి వాళ్ళు సివిల్స్ కూడా రాయొచ్చు తెలుగులో. మీకు తెలుసు, క్వశ్చన్ పేపర్ మాత్రం వాళ్ళు ఇంగ్లీష్లో ఇస్తారు, మీరు రాయాల్సింది తెలుగు రాసినా కూడా రుద్దుతారు. అకార్డింగ్ టు ద షెడ్యూల్ ఉంది కదా మనకు, ఒకటి 8 షెడ్యూల్, దాని ప్రకారము మీరు క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీటు ఇంక్లూడింగ్ యూపీఎస్సి, నేను చెప్పేది ఏపీఎస్సి కాదు, ఇంక్లూడింగ్ యూపీఎస్సి కూడా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా, మీరు తెలుగులో రాసినా కూడా వాళ్ళు క్వశ్చన్ పేపర్ మాత్రం ఇంగ్లీష్లో ఇస్తారు, అంతవరకే. ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ అట్లా ఇస్తారన్నమాట. మీరు తెలుగులో రాసినా కూడా ఆన్సర్స్ యూ విల్ బీ క్వాలిఫైడ్. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడే కానీ దాని గురించి ఆలోచించద్దు. ఎప్పుడు మీరు ఆబ్జెక్టివ్ రాయని వాళ్ళు ఓన్లీ ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే కనుక 180+ పోస్టులు ఉన్నాయండి. గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 1 నేను చెప్పేది 180 పోస్టులు ఉన్నాయి స్టేట్ వైజ్ మొత్తం కలిపి. కాబట్టి ఎందుకంటే కనుక ఇంత త్రిబుల్ నెంబర్ నేను ఎప్పుడు చూడలేదండి. త్రిబుల్ నెంబర్ మహా అంటే కనుక 70, 80, లాస్ట్ 90 అంతవరకు చూశాను. కానీ త్రిబుల్ నెంబర్ అనేది నేను ఇంతవరకు చూడలేదు నా సర్వీస్లో. అందులో దట్టు 180 పోస్టులు ఉన్నాయి దగ్గర.
ఓకేనా. సో కాబట్టి 180 ప్లస్ కూడా కావచ్చు. రేపు నోటిఫికేషన్ సరిగ్గా వాడడం పడితే కనుక పెరగచ్చు అంతవరకే, తగ్గేది ఏముండదు, పెరగచ్చు. సో కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఆబ్జెక్టివ్నే చదవాలనే వర్షన్లోంచి బయటికి రండి. ముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ తీసి పడేసేయండి దాంట్లో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. సో ఎందుకంటే కనుక మీరు గ్రూప్ 2 కొడితే మహా అంటే కనుక స్టేట్ ర్యాంక్ పెట్టినా కూడా మీకు ఇచ్చేది డీటీ ఇస్తారు, డిప్యూటీ తహసీల్దార్ ఇస్తారు. ఓకేనా. ఇక్కడైతే ఇది గ్రూప్ 2లో, ఇది గ్రూప్ 2లో. అదే గ్రూప్ 1లో అయితే డిప్యూటీ కలెక్టర్, ఆర్డీ అంటారు మా దాన్ని, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటారు, డిప్యూటీ కలెక్టర్ అవుతారు. సో అంత మీరు పిల్లప్పటి నుంచి రాసి పెట్టింటారు ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్. ఇప్పుడుకి వచ్చేసరికి కంప్యూటర్ ఫీల్డ్కి వచ్చేసరికి ఆబ్జెక్ట్ జోలికే పోతారు, డిస్క్రిప్టివ్ జోలికి పోరు. ఎందుకంటే టెన్షన్. ఓకేనా. సో కాబట్టి నేను ఎందుకు మీకు నేను ఈ క్లాస్ అనవసరంగా ఇప్పుడు వీడియో చేయనండి. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, నాకు 1 నెల 2 నెలలు కూడా గ్యాప్ వచ్చింది వీడియోస్కు. అనవసరంగా వీడియోస్ టైం వేస్ట్, మీ టైం వేస్ట్ నేను చేయను. ఓకేనా. సో కాబట్టి ఒకరి మాటలు వినకుండా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్ వన్కు. ఓకేనా. ఈ ప్రిపరేషన్ కొనసాగించే ముందర మీరేం చేస్తారంటే కనుక ఒక యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రీవియస్ పేపర్లో ఒక్కసారి చదవండి. ఒకరోజు పోతే పోయింది, చదవడం వల్ల మీకు ఏమవుతుందంటే, ఓహో క్వశ్చన్ ఈ విధంగా అడుగుతున్నాడా. ఇప్పుడు ట్రెండ్ మార్చారు. హిస్టరీ కానీ పాలిటీ కానీ ఇప్పుడు ఎవరే కానీ డైరెక్ట్గా అడగట్లేదు క్వశ్చన్. నేను రాసే రోజుల్లో డైరెక్ట్ క్వశ్చన్, ఇది ఢిల్లీ సల్తానేట్ కానీ ఏదైనా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, డైరెక్ట్ క్వశ్చన్ అడిగేవారు. ఓకేనా. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు యూపీఎస్సీకి వచ్చేసి క్వశ్చన్ చదివి కూడా అర్థం చేసుకుని ఆన్సర్ పెట్టే లోపలే టైం అయిపోతుంది. సగం బయటికి వస్తున్నారు జనాలు, అయినా కూడా క్వాలిఫై అవుతున్నారు. సో ఎందుకంటే కనుక అలా టఫ్ అయిపోయింది అనమాట. పోయే కొద్దీ ఎప్పటికి కూడా రీఫార్మ్ జరుగుతుంటాయి. మీరు ఎప్పటికి కూడా నాకు చాలామంది ఫోన్ చేసి, సార్ ఈసారి ట్రై చేస్తాను సార్ అంటారు. ట్రై చేస్తాననే వాళ్ళు నాకు ఫోన్ చేయొద్దండి, ముందే చెప్తున్నాను. ఈసారి ట్రై చేస్తాను సార్, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అని చాలామంది ఫోన్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు నాకు దయచేసి ఫోన్ చేయొద్దు. ప్యూర్లీ నేను ఇచ్చేది తెలుగు మీడియం, మళ్ళీ తెలుగులోనే రాస్తున్నాను. తెలుగు మీడియంలో మాత్రమే నేను కోచింగ్ ఇస్తాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇవ్వను. స్టోరీ అంతా చెప్పిన తర్వాత రామాయణం అది నాకు రాముడు సీతమైనట్టు నేను లాస్ట్లో ఇంగ్లీష్ మీడియం సార్ అని చెప్తారు. సో అలా నేను అందుకే ముందే నేను చాలా వీడియోలో చెప్పాను, నేను ఓన్లీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మాత్రమే ఇస్తాను, ఇంగ్లీష్ మీడియం ఇవ్వను అని చెప్పాను. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ ఉంటుంది గ్రూప్ 1కు. గ్రూప్ 2 కంటే ఏం కాదులేండి. గ్రూప్ 1కు వచ్చేసి పేపర్ వాల్యుయేషన్ చేయాలి కదా, అది ప్యూర్లీ తెలుగు మీడియంలోనే చేస్తాను నేను. ఓకేనా. ఇంగ్లీష్ మీడియం కొంతమందికి, తెలుగు మీడియం కొంతమందికి నేను ఫ్రేమ్ చేయలేనండి. సో కాబట్టి అది చెప్తున్నాను. ఓకేనా. సో కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కనుక కన్క్లూజన్, ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా గ్రూప్ 1 ప్రిపేర్ కండి. గ్రూప్ 2తో పాటు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, లాస్ట్ టైము ఒక అబ్బాయి ఒక 5 ఏళ్ల కిందట కానిస్టేబుల్ జాబ్ రాలేదు, కానీ ఆ పిల్లడికి ఎస్ఐ జాబ్ వచ్చింది. మీకు గ్రూప్ 2 జాబ్ రాకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను, కానీ గ్రూప్ 1 వస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. సో కాబట్టి చెప్తున్నాను, దయచేసి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా గ్రూప్ 1కు ప్రిపేర్ కండి, ఓపెన్గా చెప్తున్నాను. ఓకేనా. ఎనీవే, థ్యాంక్ యూ. అనవసర కాల్ చేయొద్దండి దయచేసి, మళ్ళీ చెప్తున్నాను. అనవసరంగా ఇన్ఫర్మేషన్ కోసము నేను సబ్ ఇన్స్పెక్టర్లకి కోచింగ్ ఏమి ఇవ్వట్లేదండి. సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ అని చెప్తూ కొంతమంది అడుగుతున్నారు. నేను సబ్ ఇన్స్పెక్టర్లకి ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎండోమెంట్ ఒక బ్యాచ్ తీసుకున్నాను, అది కూడా అయిపోయింది. ఓకేనా. సో కాబట్టి ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకు మాత్రమే నేను చెప్తాను. మిగతా వాళ్ళకు నాకు మెసేజ్ పెట్టి నాకు దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు నేను మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏం లాభం చెప్పండి, ఒక మాట చెప్పండి. ఓకేనా. సో ఎస్ఐ కానీ డిఎస్సి కానీ దేనికైనా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను దేనికి ఇవ్వను, ఓన్లీ గ్రూప్ 1. మీకు అందుకే చెప్పాను, ఎస్ఐకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎక్కడైతే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటారో అంటే ట్రైనర్ ఉంటారో వాళ్ళ కాడ వెళ్ళి కోచింగ్ తీసుకోండి. ఎందుకంటే కనుక పోలీస్ జాబ్ అనేది ఎగ్జామ్ పరంగా కాదు, ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. వాళ్ళ ట్రైనర్లు నేర్పిస్తారు. సో కాబట్టి అక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకోండి అని చెప్పి మీకు చాలాసార్లు చెప్పాను, ఒక పీసీకి కానీ ఒక ఎస్ఐకి కానీ.
దీనికి వచ్చేసి ఫిజికల్ ట్రైనర్ ఉండాలి. నా కాడ ఇప్పుడు ప్రజెంట్ లేరు. ఓకేనా? ఒకవేళ స్టార్ట్ చేయాలని అనిపించినప్పుడు అది ఆన్లైన్ చేయను, అది ఆఫ్లైన్, ప్యూర్లీ ఆఫ్లైన్ చేస్తాను. ఎందుకంటే ఫిజికల్ ఈవెంట్స్ చేయాలి కదా, ఫిజికల్ ఈవెంట్స్ చేపియాలి పిల్లలతో. సో కాబట్టి ఓకే, ఎనీవే థ్యాంక్ యూ.